నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాజస్థానీ స్పెషల్ చుర్మా లడ్డు రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ లడ్డూలు మంచి మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి. అంతేకాదు ఒంటికి బలాన్ని, ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 20-30 రోజుల వరకు నిల్వ చేసుకుని కమ్మగా తినేయచ్చు. హాస్టల్కి వెళ్లే పిల్లలకైతే ఇలా చేసి పంపామంటే స్వీట్ తినాలనిపించినప్పుడు హ్యాపీగా ఈ లడ్డూలను తినేస్తారు. మరి ఎంతో రుచికరమైన ఈ మృదువైన లడ్డూలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. గ్రామ్ వైస్ 1/2 kg వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఒక అరకప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. దీంతో లడ్డూలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా మంచి రుచితో పాటు కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. అలాగే మంచి రుచి కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ పల్చగా ఉండద్దు. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకుని పిండికి పట్టేలా బాగా కలపండి. దీంతో లడ్డూలు గట్టిగా రాకుండా మృదువుగా వస్తాయి. ఇలా పిండికి పట్టించాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను తీసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపండి. మనం పిండి కొలిచిన కప్పుతోనే 1 కప్పు నీళ్లు పడతాయి. మీరు చూసుకుంటూ ఇలా పిండిని సెమీ సాఫ్ట్గా కలిపి తీసుకోండి. సో పిండిని ఇలా కలిపాక ఇప్పుడు దీన్ని కొద్దిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంత పిండిని తీసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా తీసుకొని ఇలా నొక్కి తీసుకోండి. మనం కుడుముల కోసం ఎలా అయితే చేస్తామో అదే మాదిరిగా ఇలా చేసి తీసుకోండి. అలాగే వీటిని మరీ ఎక్కువ లావుగా చేసామంటే ఇవి లోపల వరకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వీటిని మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగానే ఇలా నొక్కి తీసుకోండి. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం కొంచెంగా ఇలా తీసుకుంటూ నొక్కుంటూ తీసుకోండి. ఇలా అన్నిటినీ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని లేదా నెయ్యిని కానీ తీసుకోండి. ట్రెడిషనల్ మెథడ్ లో అయితే వీటిని నెయ్యిలోనే ఫ్రై చేస్తారు. సో నేను ఆ మెథడ్ నే చూపిస్తున్నాను. నెయ్యి ఇష్టపడిన వారు నెయ్యికి బదులుగా నూనెనైనా వాడుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇందులోకి సరిపడాన్ని ఇలా తీసుకోండి. అలాగే వీటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసామంటే లోపలి వరకు సరిగ్గా ఫ్రై అవ్వవు. కాబట్టి మీడియం మంటపైనే ఇలా మధ్యలో టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ లడ్డు చేసే ప్రాసెస్ అంతట్లో వీటిని ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే వీటిని ఫ్రై చేయడానికి కనీసం 12 నుండి 15 నిమిషాల టైం పడుతుంది. ఇవి బాగా ఫ్రై పైన మంచి కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా అయ్యాక వీటిని ప్యాన్ నుండి తీసుకొని ఇలాగే మిగతా వాటిని కూడా కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసి తీసుకున్నాక ఇదే నెయ్యిలోకి 1/2 కప్పు బాదం పప్పుని తీసుకొని వీటిని కూడా ఒక 3-4 నిమిషాలు చక్కగా ఫ్రై చేసి తీసుకోండి. అలాగే వీటితో పాటు మరో 1/2 కప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని వీటిని కూడా కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసి తీసుకోండి. సో మనం ఫ్రై చేసిన ఇవి కొంచెం వేడి మీద మెత్తగానే అనిపిస్తాయి. ఎలా అయితే చల్లారుతాయో అలా గట్టి పడతాయి. కాబట్టి ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలుగా చేసి తీసుకోండి. ఇలా మనం ముక్కలు చేసేటప్పుడు లోపల పొరలు అనేవి క్లియర్గా కనబడతాయి. అచ్చం మనం శంకరపారను ఫ్రై చేసినప్పుడు లోపల పొరలు ఎలా కనిపిస్తాయో అదే మాదిరిగా కనిపిస్తాయి. సో వీటన్నిటిని ఇలా ముక్కలుగా చేశాక ఈ గిన్నెను పక్కన పెట్టి మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులోకి కొంచెంగా మనం ఫ్రై చేసిన వీటిని తీసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 7-8 యాలక్కులను ఇలా చితగ్గొట్టి తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసే మెథడ్ వచ్చేసి నార్మల్ గా కాకుండా మధ్యలో కలుపుతూ పల్స్ మోడ్ లో తిప్పుతూ గ్రైండ్ చేసామంటే ఇది ముద్దలా అవ్వకుండా ఇలా కొంచెం ఇలా రవలాగా వస్తుంది. పట్టుకుంటే చక్కగా గ్రైండ్ అయినట్టు అనిపిస్తుంది. చూస్తే మాత్రం కాస్త రవలా కనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మళ్ళీ బౌల్లోకి తీసుకొని ఇలాగే మిగతా వాటన్నిటిని గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్వీట్ కి సరిపడా బెల్లాన్ని కరిగించి తీసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసిన ఈ నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. మనకు ఈ టైంలో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా 1 కప్పు బెల్లం తీసుకోండి. క్వాంటిటీ వచ్చేసి 200 గ్రాముల నుండి 250 గ్రాముల వరకు బెల్లం పడుతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వారైతే 1/2 kg తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న బెల్లాన్ని ఎక్కువ మంటపైన కాకుండా తక్కువ మంటపైన కలుపుతూ బెల్లాన్ని కరిగించండి.
మనకు పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులో తీసుకున్న బెల్లం కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయి కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లపు సిరప్ని పిండిలోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకొని ముందుగా చేతితో కాకుండా స్పూన్తోనే బాగా కలపండి. వేడిగా ఉంటుంది, చేయి పెట్టామంటే చేయికి అతుక్కుపోతుంది. కాబట్టి ముందుగా ఇలా పిండికి చక్కగా పట్టించాక ఆ తర్వాత లడ్డూలా చుట్టి తీసుకోవాలి. అలాగే ఇదే టైంలో ఇందులోకి మనం ఫ్రై చేసిన బాదం, కాజులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ లేదా దంచి కానీ తీసుకోండి. ఇక్కడ నేనైతే బరగ్గా కొంచెం దంచి తీసుకున్నాను. సో ఇలా తీసుకునే వీటిని కూడా పిండిలో కలిసేలా కలపండి. పిండి కొంచెం మనం టచ్ చేయడానికి వీలుగా వచ్చాక చేతితో మరొకసారి పిండిని చక్కగా కలిపి లడ్డూలా చుట్టి తీసుకోవడమే. ఈ లడ్డూలు స్వీట్ షాప్ లో మంచి రుచిగా ఉండడమే కాదు, ఇంట్లోనే ఇలా సింపుల్ మెథడ్ లో చేసి తీసుకోవచ్చు. అలాగే మరొక విషయం అండి, మీరు ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు విడిపోతున్నట్టుగా అనిపిస్తే కొంచెం నెయ్యిని వేడి చేసి తీసుకొని లడ్డూల చుట్టైనా తీసుకోవచ్చు. సో ఇలాగే లడ్డూలన్నీ చుట్టి తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 22 వరకు లడ్డూలు వచ్చాయి. సైజ్ ని బట్టి 1-2 అటు ఇటు కూడా అవ్వచ్చు. సో ఇలా చేసిన లడ్డూలు పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకున్నామంటే 20-30 రోజుల వరకు తినేయచ్చు. సో సింపుల్ మెథడ్ లో ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఈ కమ్మటి రాజస్థానీ స్పెషల్ చూర్మా లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.